పర్వాలేదు అంకుల్. గొప్ప డీసెన్సీ. మీరొక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లారు. ఆల్మోస్ట్ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. చివర్లో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే టైంలో యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి మిమ్మల్ని రిజెక్ట్ చేసి మీ పక్కనున్న వ్యక్తికి అదే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారే అనుకోండి, అప్పుడు మీకు ఎంత అవమానంగా ఉంటుంది చెప్పండి. ఆ తర్వాత ఆ కంపెనీ ఉన్న స్ట్రీట్ వైపు మీరు వెళ్ళగలరా? కానీ తనకు అలాంటిదేమీ లేదు డాడీ. ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా ఎలా నించుందో చూడండి. తను మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చినందుకు నువ్విలా ర్యాష్గా మాట్లాడి తనని హర్ట్ చేయడం కరెక్ట్ కాదురా. హర్టా? హలో డాడీ, మీరు మాత్రమే అలా ఫీల్ అవుతున్నారు. అక్కడ అలాంటి ఫీలింగ్ ఏం ఉండదు. ఆమె రైట్? రేయ్, పర్లేదే, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. మాట్లాడు. నీకేదనిపిస్తే అది మాట్లాడు. ఏదో ఒకరోజు నువ్వు నాకు మొగుడిగా వస్తావు కదా, ఈ లెక్కలన్నీ అప్పుడు తేల్చుకుంటాను. అమ్మా అర్చన, అంకల్, ఏదో టైం బాగోక మీ ఇద్దరికీ జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అలా అని నువ్విలాగే ఉండిపోలేవు కదమ్మా. మీ నాన్న వేరే సంబంధం ఏమైనా చూస్తున్నారా? నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి కదమ్మా. దాని గురించి ఇప్పుడెందుకులే అంకుల్. అలా అనకమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవాలి. అందరిలాగా నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. ఎవరు తనా? రేయ్, ఏంట్రా నువ్వు? చూడమ్మా, వాడి మాటలేం పట్టించుకోకు. నువ్వు బొకేతో వచ్చావేంటి? నిన్న నిమిష బర్త్డే అని తెలిసింది, అందుకే ఒకసారి కలిసి విష్ చేసి వెళ్దామని వచ్చాను, అంతే. చూసారా, నిమిష బర్త్డే అని తెలిసి విష్ చేయడానికి వచ్చింది. నువ్వేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిమిష బర్త్డేకి విష్ చేయడానికి తనెవరు? ఏం అవసరం లేదు. ముందు బయటకు వెళ్ళమని చెప్పండి డాడీ. రేయ్, నువ్వు ఊరుకోరా. వాడంతేలేమ్మా, అలాగే మాట్లాడతాళ్లే కానీ నిమిష పైనుంది. నువ్వు వెళ్ళి విష్ చెప్పు. యా, సీ యూ ఆంటీ. అమ్మా అమ్మా, ఏంటి, ఏమైంది? ఆ ఫైల్ డిలీట్ చేసావా లేదా? లేదమ్మా, చేసేలోపే నీలవేణి వచ్చేసింది. అయ్యో, డిలీట్ చేయకపోతే కనీసం పెన్ డ్రైవ్ అయినా తీసుకురావాల్సింది కదా. అయ్యయ్యో, మర్చిపోయానమ్మా. మీరైనా ఫోన్లో ఒక మాట చెప్పాల్సింది కదమ్మా. అవును, నేనే చెప్పుండాల్సింది. టెన్షన్లో మర్చిపోయాను. ఆ పెన్ డ్రైవ్ అయినా తీసుకుని ఉంటే మనకి ఏ టెన్షన్ ఉండేది కాదు. సరే, ఆ ఫుటేజ్ ఇంతవరకు ఎవరు చూడలేదు కదా? లేదమ్మా, ఎవరు చూడలేదు. ఇక్కడేం చేస్తుందక్క? సంబంధం లేకుండా అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చిపోతుందేంటి? ఆ సంగతి పక్కన పెట్టు. మన ఇంట్లో రేణుకతో దీనికి పనేంటి? ఏదో చాలా క్లోజ్గా అన్నట్టు మాట్లాడుకుంటున్నారేంటి? అవును కదా, వీళ్ళిద్దరికి ఏంటక్క రిలేషన్? అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? డౌట్ ఎందుకు, వెళ్ళి అడుగుదాంరా. అమ్మా, నిమిషమ్మ, కాంచనమ్మ వచ్చారు. హాయ్ నిమిష. హాయ్ కాంచన. మీకోసమే వచ్చాను. రేణుకని నిమిష గురించి అడుగుతున్నాను. నా గురించా? అవును, బర్త్డే బేబీకి విష్ చేయాలి కదా. బిలేటెడ్ బర్త్డే విషెస్ నిమిష. తన బర్త్డే అని నీకెలా తెలుసు? యాక్చువల్ గా నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు తిను చదివే కాలేజ్లోనే చదువుతుంది, తనే చెప్పింది. దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. కాలేజ్లో వాళ్ళకి ఇది వన్ డే న్యూస్. నెక్స్ట్ డే ఇంకో కొత్త న్యూస్ వస్తుంది, అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు దీన్ని ఎవరు అడిగారు? ఏ సంబంధం లేకుండా ఇదెందుకు మాట్లాడుతోంది? అవును, నువ్వేంటి ఈ మధ్య రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నావు? ఊరికే క్యాజువల్ విజిటింగ్. నిమిష బర్త్డే అని తెలిసింది, సో విష్ చేసినట్టు ఉంటుంది, అలాగే అందరితో మాట్లాడి చూసినట్టు ఉంటుంది అని ఇలా వచ్చాను. అవును, నీలవేణి ఎక్కడ? తన రూము ఇదే కదా. సరే, నేను వెళ్ళి ఒక హాయ్ చెప్పేసి వస్తాను. ఏ అర్చన, ఆగు. ఆ గాజు ఎవరిది? ఇదా? ఆబ్వియస్లీ నాదే.
అవును, ఎందుకలా అడుగుతున్నావు? అదేం లేదు, నీ చేతికి వేసుకున్నావు కాబట్టి అది నీదేలే. మామూలుగా అందరూ 2 గాజులు 2 చేతులకి వేసుకుంటారు కదా, నువ్వేంటి ఒక చేతికి గాజు వేసుకున్నావు? యాక్చువల్గా ఇది మా నాన్న చాలా ఇష్టంగా కొనిచ్చారు. ఇలాంటి గాజే ఇంకోటి ఎక్కడో పడిపోయింది. ఇలాంటిది సేమ్ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చారు. ఐ థింక్ అది నెక్స్ట్ వీక్ లో వచ్చేస్తుంది. అవును, ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే బాగుంది కదా అందుకని అలా అడిగానంతే. ఓకే, నేను నీలవేణిని కలిసి వస్తాను. బాయ్. నిమిష, ఇది నిజంగానే నిజం చెప్తుందని నువ్వు నమ్ముతున్నావా? అవకాశమే లేదు. ఇది నంబర్ 1 క్రిమినల్. అది సరే గాని ఆ గాజు గురించి గుచ్చి అడిగావెందుకు? రిసార్ట్లో తారక్ రూమ్ లో ఒక గాజు దొరికిందని చెప్పాను కదా, ఆ గాజు కూడా అలాగే ఉంది. ఏంటక్క నువ్వనేది? తినేమో తనది ఒక గాజు మిస్ అయిందని చెప్తుంది, నువ్వేమో తారక్ రూమ్ లో ఆ గాజు దొరికిందంటున్నావు. అంటే ఆ గాజు తనదేనా? ఒకవేళ తనదే ఆ గాజు అయితే తారక్ రూమ్ లోకి ఆ గాజు ఎలా వచ్చింది? ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది అదే. ఖచ్చితంగా కనిపెట్టాలక్క. ఈ అర్చన ఏం చేస్తుందో ఏం చేయబోతుందో ఖచ్చితంగా కనిపెట్టాలి. సరే, రావల్దా. నీలవేణి, అర్చనమ్మా, మీరా? హాయ్. ఎప్పుడొచ్చారు? జస్ట్ నౌ, ఇప్పుడే వచ్చాను. ఎందుకు నేను చూడాలనిపించింది, వెంటనే బయలుదేరి వచ్చేసాను. అవునా, నిజంగా నన్ను చూడ్డానికే వచ్చారా? నిజంగా నిన్ను చూడ్డానికే వచ్చాను. నన్ను నమ్మట్లేదా? నేనెక్కడో పల్లెటూరు నుంచి వచ్చాను కదా, నా కోసం వచ్చేవాళ్ళు కూడా ఉంటారా అనిపించింది, అందుకే అడిగాను. పల్లెటూరు నుంచి వస్తే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళని అభిమానించకూడదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనొచ్చింది కేవలం నీకోసమే. అయ్యో, నా మతి మరపు మండ, మిమ్మల్ని నించోబెట్టే మాట్లాడుతున్నాను. రండి, కూర్చోండి. ఏ పర్లేదు, మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి? అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి, కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. పర్వాలేదమ్మా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా ఓకే కదా? పర్లేదమ్మా, ఏదో అలా ఉన్నాను. ఏంటి నీలవేణి, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటావు? జాలీగా హ్యాపీగా ఉండొచ్చు కదా? అవును, రిసార్ట్కి వెళ్ళొచ్చావు కదా, ఎలా అనిపించింది? బావుందా? బాగుంది.